భీమవరంలోని రాజర్షి హాస్పిటల్ చేసిన నిర్వాకం నిండు నూరేళ్లు బ్రతకాల్సిన ఒక చిన్నారి మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మహదేవపట్నం గ్రామంలో తన గ్రామంలో ఆడుకుంటున్న చిన్నారిని త్రాచుపాము కాటు వేసింది. అనంతరం వారు రాజర్షి హాస్పిటల్కి కేవలం 10 నిమిషాల్లో తీసుకువెళ్లారు. అనంతరం ఆ వైద్యం చేస్తున్నాం, ఈ వైద్యం చేస్తున్నాం అంటే చెప్పి ప్రాణాన్ని గాల్లో కలిపేసిన పరిస్థితి రాజర్షి హాస్పిటల్ వైద్యులు చేసిన ఇది పెద్ద నిర్వాకం. అనంతరం అమ్మాయి డెడ్ బాడీని ఇచ్చి వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని కూడా ఆ వైద్యులు చెప్పారు. అయితే ఆ కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతమవుతున్నారు. అల్లారు ముద్దగా పెరిగిన తమ చిన్నారి కేవలం 10 నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్ళాము, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైద్యం అందదనే ఒక ఉద్దేశంతో లక్షలు ఖర్చు అయినా కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేద్దామని చెప్పి అక్కడ రహదారి పక్కనే ఉన్న రాజర్షి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆసుపత్రి సిబ్బంది తీసుకువెళ్ళిన వెంటనే కనీసం యాంటీవినమ్ అనే ఒక ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా మొత్తం సెలైన్లు ఎక్కిచ్చారని కూడా వీరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఇది జరిగింది, హాస్పిటల్లో వైద్యులు మీరు వైద్యం చేయలేదంటున్నారు, అక్కడ ఏం జరిగింది అసలు? హాస్పిటల్లో పాము కాటేసిన 10 నిమిషాలు పోగండి తీసుకెళ్ళామండి. మేము అక్కడికి తీసుకెళ్ళేసరికి అక్కడ వీళ్ళు మా బావని ఈయన బావ అవుతారండి. నాకు వీళ్ళిద్దరూ తీసుకెళ్ళారండి. ఫస్ట్ 10 నిమిషాల తర్వాత ట్రీట్మెంట్ మొదలెట్టారండి. అక్కడ సిలిండర్లు ఎక్కించారండి. మేము వెళ్ళాము లోపలికి. సిలిండర్ ఎక్కిందే మళ్ళీ ఈ చేయికి ఊడిపోయిందని మళ్ళీ ఈ చేయి కానీ ఎలా లేదని 10 నిమిషాల దాకా డ్రామా చేశారండి. నా ఎదురంగానే చేశారండి, నా కళ్ళ ఎదురంగానే నేను చూశానండి. తర్వాత ఇండియేషన్లు కనీసం వెళ్ళలేదని బెడ్ మీద ఒక 20 ఇండియేషన్లు ఉంటాయండి పాప బెడ్ మీద. పాప ఎలా ఉందో మా టెన్షన్ బట్టి మేము అటు ఇటు తిరుగుతాం తప్ప. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే బయటకు వచ్చి మేము ఐసీలో తీసుకెళ్తామండి, మా దగ్గర మేము చేస్తామని ఆవిడ ఎంబీబీఎస్ చేసిందంటే ఆవిడ డాక్టర్. మరి ఆవిడ ఎంబీబీఎస్ చేసిందో ఏం చేసిందో మాకు తెలియదు. కానీ లేదంటే ఆ పేషెంట్ మటుకి టచ్ చేయలేదండి. ఆవిడ వేరే వాళ్ళతో ట్రీట్మెంట్ చేస్తుందండి. ఆవిడ ఓ డాక్టర్ ఏమో సిలిండర్ ఎక్కించి వెంటనే వెళ్ళిపోయాడు. బయటకు వస్తుండగా ఆయన అడిగిన డాక్టర్ గారు ఏరండి అంటే డాక్టర్ గారు వస్తారమ్మా అని ఆయన వెళ్ళిపోయాడండి. మళ్ళీ నేను రూమ్లోకి వెళ్ళి అడిగానండి, ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళి డాక్టర్ గారు ఏరండి వస్తా అంటే నేనేనమ్మా డాక్టర్ని, నేనే చేస్తాను, ట్రీట్మెంట్ అంతా నేనే చేస్తాను అని ఆవిడ అందండి. సర్లే ఆవిడే చేస్తారంటే ఇప్పుడు జస్ట్ ఇదిగో నిలగా నుంచి ఉందండి ఆవిడ. ఈ కింద మన ఈ బాతులను కడుగుతారు ఆ లేడీస్ ఇద్దరము అమ్మాయిని పట్టుకుంటే క్లిప్లు అవి పెడతాం. వాళ్ళు ఇంకో 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 స్టాఫ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా ఇంజక్షన్ అయ్యే చేస్తున్నారు. ఈ డాక్టర్ అన్న వ్యక్తి మటుకు అలా నుంచి చూస్తున్నారండి. ట్రీట్మెంట్ మటుకు అసలు చేయలేదండి. ఏదో చేసాము ఇంజక్షన్ పొడిచాము అన్న పేరుకే తప్ప అసలు ట్రీట్మెంట్ చేయలేదండి. ఒక ఇంజక్షన్ కూడా ఈ పాము కొరగానే ఇంజక్షన్ ఏదో చేస్తారండి, అది కూడా యాంటీబయాటిక్ అది చేయలేదండి. మేము చూసానండి అక్కడ. అది చూసి ఇవన్నీ మళ్ళీ ఒక గంట మినిమం ఎలా లేదన్నా రూమ్లో ప్రత్యేకంగా గంటన్నర పెట్టారండి. గంటన్నర పెట్టాక తర్వాత నెక్స్ట్ పర్లేదు బాగానే ఉందని ఒకడో వచ్చి చెప్పాడండి. అయితే పర్లేదు అని మేము అందరం ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ నువ్వురా మీ పాప గారు నాన్నగారు రా అని మా లోపలికి తీసుకెళ్ళాక పాప అడుగుతుంది, పర్లేదు ఏమవుదమ్మా బాగానే ఉంది, పర్లేదు అంటున్నారండి. పాప తండ్రి అన్న తర్వాత మళ్ళీ మా వాడు అడిగితే ఏం పర్లేదు అన్న. ఒక 10 నిమిషాలకే లోపలికి ఎగేసి ఏరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలమ్మా, కొద్దిగా కిటికీలో ఉందన్నారు. 40 నిమిషాలు ఇంకా టైం పని. ఏరే హాస్పిటల్ తీసుకెళ్ళా అండి. అంబులెన్స్లో వెళ్ళామండి. అంబులెన్స్లోనేమో పక్కన నేను అడిగితే బాగానే ఉందమ్మా, పర్లేదు అన్నారు. అన్న తర్వాత పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అందులో చేర్పించిన 5 నిమిషాలకే పాతం రావడమ్మా అంటే నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే అరగంట ముందే చనిపోయిందమ్మా, అది చనిపోయిన శవాన్ని తీసుకొచ్చారు, మీరు స్టేట్మెంట్ ఎలా చేస్తా ఉన్నాను. అంటే ఈ రాజర్షి హాస్పిటల్కి మీరు వెళ్తూ ఉంటారా ఏమైనా? ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. ఎందుకంటే మాకు దగ్గరలో ఉంటుంది, ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ చేస్తారని వెళ్ళామండి, అంతవరకు అండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం మేము. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి టయానికి ఏమైందంటే మాకు రైలు గేట్ పడిపోయిందండి. అటు పెద్దమేరం గేట్ పడిపోయింది. తర్వాత నర్సుపూర్ వెంకటేశ్వర గుడి ఉంటుందండి, అక్కడ ఒక గేట్ ఉంటుంది, అది పడిపోయింది. ఇలా వచ్చేసరికి ఇంకా కంగారులో మాకు పిల్లల్ని చూసి కంగారు పడిపోయి అటువంటి ఆ హాస్పిటల్లో తీసుకెళ్ళామండి. అర్థమైందండి. కొంతమంది చాలామంది అంటున్నారండి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళచ్చు కదా, మాకు టైం కూడా లేదండి. పిల్ల చూస్తే అంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాణం దక్కుతుందనే ఉద్దేశంతో ఎన్ని లక్షలు ఖర్చు అయినా డబ్బు ఖర్చు పెడితే మేము రెడీ అండి. డబ్బులు ఎన్ని లక్షలు ఖర్చు పెడితేనే రెడీగా ఉన్నామండి పిల్ల కోసం. పిల్ల విషయంలో ఎవరు తగ్గేవాళ్ళు ఎవరు లేరండి, అందరూ ఇచ్చేవాళ్ళేనండి. మా దగ్గర లేకపోయినా బయట కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. నాకు
కానీ ఏంటంటే గమ్మున ప్రాణాలు దక్కించుకోవాలని బాబులో మేము అక్కడికి వెళ్ళామండి. వాళ్ళు ఇలా చేస్తారని మాకేం తెలుసండి. అంటే అధికారులకి ఏమైనా చెప్పారా మీరు ఈ విషయాన్ని? ఈ విషయం ఎవరికి చెప్పలేదండి, అధికారులకి ఎవరికి చెప్పలేదు. ఎవరైనా వచ్చారా పోనీ మీ ఇంటికి ఎంక్వైరీకి? ఎంక్వైరీకి ఎవరూ రాలేదండి, ఎవరు రాలేదు. కొంతమంది కామెంట్స్ అవి పెడుతున్నారు అంతేనండి. అవును, డబ్బులకి సంబంధించి ఏదో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అస్సలు ఆ మాట అప్పటికి అనలేదండి, ఇప్పటికీ అనలేదు. అప్పుడు చూసుకోండి, ఫస్ట్ నుంచి ఇదే అంటున్నానండి. ఆ దగ్గరే అన్నాను డైరెక్ట్, మాకు డబ్బులు ఏమి వద్దు అని చెప్పానండి. ఏంటంటే మాకు న్యాయం కావాలి, మా న్యాయం కోసమే మేము పోరాడుతున్నామండి. మాకు డబ్బులు ఎందుకండి, మా డబ్బుల కోసం మా నాన్నగారు అదే అన్నారు, నేను అదే అన్నాను. ఆ రోజు మీరు కూడా ఉన్నారు అక్కడ. డబ్బుల కోసం అయితే 5 గంటల వరకు మేము తెల్లారి గంటల 4 గంటల వరకు ఉండం కదా. డబ్బుల కోసం అయితే పిల్లని బతికింతారా అని ఆశతోటే మేము ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేను భజనకి వెళ్ళి వచ్చేసరికి నా మనవరాలు చూపు తేడా వచ్చింది. చూపు తేడా వచ్చినప్పుడు అప్పుడు మీరేం చెయ్యాలి, మీరేమి చెయ్యాలి? చూపు తేడా వచ్చినప్పుడు పోనీ ఏదో జరిగింది జరిగిపోయింది, అమ్మాయి బతకదమ్మా, బతికిలేదు, తీసుకుపోండి అండి, మీ ఇంటికి తీసుకుపోండి అని చెప్తే అక్కడి నుంచి మేము తెచ్చేసుకుంటాం కదా. చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళి ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పడం అంటే ధర్మం అది? ఇంకొక హాస్పిటల్ శవాన్ని తీసుకెళ్ళమని ధర్మం అనుకుంటే ఆ నిందు ఆడి మీద వేసేస్తాక, ఇంకో డాక్టర్ మీద వేస్తాక, తీసుకెళ్ళిన తర్వాత భుజం మీద తీసుకెళ్ళి పైకి ఎక్కించేప్పటికి మీరు అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఎంత కట్టమన్నారు? 27,000 ఎంతో కట్టమన్నారండి. మెడికల్కి 27 కట్టమన్నారు. మేము కడతాము అని చెప్పి మా అబ్బాయిలు చెప్పినప్పటికీ ఈ లోపల ఆంబులెన్స్లు కూడా రానివ్వకుండా చేసి ఇక్కడ డబ్బు కట్టండి అని ఒకడో, ఇక్కడ డబ్బు కట్టండి అని ఒకటో. అక్కడికి వెళ్ళిన తర్వాత అరగంట ముందర నా మనవరాన్ని చంపేశారు. వీళ్ళు చంపేశారు వాళ్ళే చంపేశారు నా మనవరాలు. నేను పెంచుకున్నవాడిని, నేను వాళ్ళ అమ్మ బాబు కాదు పెంచుకున్నది, నేను పెంచుకున్నాను వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా. నా గుండెల మీద పాడేసి మాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు. ఇది మాత్రం ఎవరికీ జరగకూడదు, ఇది ఎవరికీ జరగకూడదు. ఈ ఆసుపత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఎటువంటి చర్యలు కాదు, ఎవడ వెళ్ళినా ఆయనకు శుభ్రంగా చూడటం కావాలని మాకు చేర్చుకున్న లేకపోతే కుదరదు. ఇటువంటి అన్యాయం వాళ్ళ చేతానికి వీరలేదు. వాళ్ళు లేకపోతే మొత్తం ట్యాప్ను మొత్తం తీసేయాలి, వాళ్ళని ట్యాప్ మొత్తం తీసేయాలి, వాళ్ళని మూయించేయాలి, వాళ్ళని లేకపోతే మొత్తం ట్యాప్ను మొత్తం మార్చేయండి అని చెప్పండి. మాట విధానం బాగోలేదు వాళ్ళది, ఏ మాట విధానం బాగోలేదు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. పోలీసు వాళ్ళు వస్తూ ఉంటాడు, వానికి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి చేస్తున్నారు వాళ్ళు. నేను వెళ్ళేసరికి తీసుకెళ్ళిన పావుగంటకి నేను వెళ్ళాను అన్న, హాస్పిటల్కి తీసుకెళ్ళిన పావుగంటకి నేను వెళ్ళేసరికి కొంచెం డొక్కలు ఎగరేస్తుంది, పాప ఎగరేస్తుంది. నేను మళ్ళీ బయటకు వచ్చాను, మళ్ళీ పావుగంట ఆగాను, అంబులెన్స్ వస్తుంది అన్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళాను ఎమర్జెన్సీ అని. తీసుకెళ్తే నా కళ్ళ ముందు డొక్కలు ఎగరేసేది ఆగిపోతే డాక్టర్లు అందరూ పక్కకి వెళ్ళిపోయి చాటుకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. నాకు డౌట్ వచ్చేసింది. మళ్ళీ బయటకు వచ్చాక నేను వీడియో స్టార్ట్ చేశాను. ఏం జరుగుతుందంటే తలుపులు వేసేసుకుని ఐసీయూ రూమ్ అందరిని బయటకు పంపేశారు. మమ్మల్ని అందరూ బయటకు పంపేసి ఇలా బిల్లు పే చేయండి, 40,000 అయింది, అందాక 20,000 పే చేయండి, మొత్తం బిల్లు పే చేసాక పాపను తీసుకెళ్ళండి అన్నారు. ఒకసారి పాపను బయటికి తీసుకురండి, ఒకసారి అంబులెన్స్ ఎట్టుకెళ్ళాక మేము 4 ఉంటాం, మా ఆధార్ కార్డులు అవన్నీ ఉంటాయి, మేము మనుషులను కూడా పిల్ల మావయ్య తాతయ్య కూడా ఇక్కడే ఉంటారు, మీ దగ్గరే ఉంటారు, బిల్లు పే చేయకుండా ఎక్కడికి వెళ్ళాం, పిల్ల బతికితే మీకు ₹1,00,000 అని ఇస్తాం, అది ప్రాబ్లం కాదని అడిగితే తర్వాత తీసుకొస్తుంటే సెలైన్లు ఎయ్యి పడితే అవి పెట్టేశారు. సెలైన్లు రంగు మారిపోయింది, కళ్ళు కూడా బాగా రెడ్ వచ్చేసినాయి. అర్థమైపోయింది మా ఇద్దరికి ఇలా ఏంటంటే పిల్ల బతికిద్దని ఆశతో ఇంకా బ్రెయిన్లో పనిచేయవు కదా. వైద్యం చేసిన వాళ్ళందరూ అక్కడ స్పెషలిస్ట్లా లేకపోతే ఉన్న కాంపౌండర్లతోనే చెప్పించారు? ఎలా ఉన్నారు కాంపౌండర్లు అంటే స్టూడెంట్స్ లా ఉన్నారన్న, చిన్న పిల్లలు వాళ్ళు, 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉండే పిల్లలే వాళ్ళు. ఎంబీబీఎస్ డాక్టర్ అని ఒక ఆవిడ పేషెంట్ ముట్టుకోవట్లా. ఆవిడ ఏం చేస్తుందంటే మాస్క్ ఎట్టేసుకుని, కల్జోట్ ఎట్టేసుకుని, చేతికి గ్లౌజులు పెట్టుకుని దూరంగా ఉంటుంది ఆవిడ. పిల్ల చనిపోయిందని వాళ్ళకి తెలిసిపోయింది, స్టాఫ్ అందరికి తెలిసిపోయింది. ఎవరికల్లా పక్కకు తప్పుకుంటున్నారు, బిల్లు పే చేయమని మా దగ్గరికి వచ్చారు. గుమ్మం దగ్గర పాపను ఆఫ్ చేసి బిల్లు కట్టమంటున్నారన్న. అంబులెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళకి అంబులెన్స్ లేదన్న, హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్కి అంబులెన్స్ లేదు, చనిపోయింది. మాకు తెలిసింది, నాకు అర్థమైంది. నేను వీడియో వీళ్ళు ఎవరికి తెలియదు, నాకు అర్థమైంది పాప చనిపోయిందని నాకు అర్థమైంది. నేను నా ఫోన్లో వీడియో తీశాను. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తుంటే వీళ్ళు ఏమన్నారు, తర్వాత అయితే పే చేస్తామని వాళ్ళకి అర్థమైపోయింది కదా, చేయి దాటిపోతే ఉందని. అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ ఎక్కిచ్చేసి అంబులెన్స్ ఎక్కనివద్దు అన్నారు. అంబులెన్స్ మమ్మల్ని ఎవరిని ఎక్కనివద్దు అన్నారు.
అంటే సీన్ క్రియేట్ చేద్దామని. అంబులెన్స్లో చనిపోయింది, మా చేయి దాటిపోయింది అని చెప్పడానికి ఎక్కారు. ఇద్దరు ఎక్కితే హాస్పిటల్కి, ఇంపీరియల్ హాస్పిటల్కి, గణేష్ క్యాంటీన్ ఆపోజిట్ భాషన్ స్కూల్ వెనకాల హాస్పిటల్కి తీసుకెళ్తే ఐసీయూ రూమ్లోకి తీసుకెళ్ళక ముందే కళ్ళు అవి చెక్ చేసి 30-40 నిమిషాలు అవుతుందమ్మా, 7 తీసుకొచ్చారు, ఏ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, అర్జెంట్గా ఏ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. ఇవన్నీ రూమర్స్ క్రియేట్ చేయడానికి అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, లేట్ అయితే మీ చేతి దొరకదు ఇంకా అంటే తీసుకొచ్చాం. తీసుకొస్తే డాక్టర్ వైద్యం చేసిన డాక్టర్ లేదు, కంపౌండర్ లేరు, ఎవరు లేరు. బయట క్లీన్ చేసే వాళ్ళు నలుగురితోటి మేనేజ్ చేపిస్తున్నారు. బతుకుతుంది, మాకు సంబంధం లేదు, మేము ప్రాణాలతోటి పంపాం, దారిలో చనిపోయి ఉంటుంది, మాకు సంబంధం లేదని కట్టాకట్టిగా చెప్పేస్తున్నారు. మీ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, ఎటువంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? నేను డాక్టర్ గారిని అడిగానండి, నా పిల్ల బతికితే కావాలి, నాకు బిల్ల ఎలాగుందని అడిగితే అతను పైకి చూసాడండి, కళ్ళు పైకెట్టి చూస్తాను, నాకు సమాధానం ఇవ్వలేదండి, వెళ్ళిపోతున్నాడు. ఏంటండి ఇలా అంటున్నారు, నా పిల్ల బతికితే నా పిల్ల చేత మీకు డబ్బులు ఇప్పిస్తానండి, నా పిల్ల బతికించేలా చేయండి అంటే కాలు మీద కూడా అడిపోయానండి. అతను ఏ సమాధానం ఇవ్వాలి. కాకపోతే ఒకటండి, చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా రేషన్ ఇలాంటివి నా దగ్గర మందులు ఉన్నాయో లేవు అన్నట్టుగా ఒక మాట చెప్తే అది వేరే హాస్పిటల్ కన్నా వెళ్ళిపోతారు. ఈ అన్యాయం ఎవరికి జరగకూడదు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఒకటే బాధండి ఎవరికైనా. ప్రాణం పోతే మళ్ళీ ఎటువంటి న్యాయం కోరుకుంటారు ఆసుపత్రి గురించి? హాస్పిటల్ గురించి అంటే వాళ్ళు పరమ దుర్మార్గులు అండి. ఆ దుర్మార్గులు ఉన్నంతసేపు ఆ హాస్పిటల్ నడవదు. ఆ హాస్పిటల్ అన్నా ముయించేయాలి. సమాధానం మట్టుగా అక్కడ పని చేసే వాళ్ళు సమాధానం మాకు ఇవ్వలేదు, పిల్లల్ని చూపించలేదండి. చూపించుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. మా డబ్బులు కడితేనే తీసుకెళ్ళమన్నారు. అక్కడ అంబులెన్స్ని బంధించేశారు, ఇక్కడ పిల్లని బంధించేశారు, డబ్బులు ఇస్తేనే తీసుకెళ్ళదు. ఆమెకి 2 మనుషులు పెట్టండి తీసుకెళ్ళాం హాస్పిటల్కి. తీసుకెళ్ళినా కానీ అక్కడ డాక్టర్ గారు చచ్చిపోయిందని చెప్పాక మాకు ఎంత సమయం పట్టింది అన్నారు? అరగంట 30 గంట పడుద్ది అన్నారు, బతుకుద్ది అన్నారు. ఇక్కడ 2 గంటల టైం ఉంది, పిల్లల్ని బతుకుద్ది అని చెప్పాక మేము తీసుకెళ్ళామండి. ఇక్కడ 2 గంటల టైం ఉందండి. ఇక్కడ మేము 5 నిమిషాలు కూడా లేట్ లేకుండా తీసుకెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేసి రేపు బుధవారం నాడు పుట్టినరోజు అండి. రేపు నా పిల్లకే పుట్టినరోజు అండి, రేపు పుట్టినరోజు అండి. అటువంటి పిల్లల్ని చంపేశారండి, హాస్పిటల్లోనే చంపేశారు. హృదయ విదారకమైన సంఘటన అని చెప్పాలి. బ్రతుకున్న పాపను తీసుకువెళ్ళి నిజంగా హాస్పిటల్ యాజమాన్యం చంపేస్తుందని చెప్పాలి. పాము కాటవేస్తుందని హాస్పిటల్ తీసుకెళ్తే దాదాపు 2 గంటల పాటు ఇటు వైద్యం చేస్తున్నాం అటు వైద్యం చేస్తున్నాం అంటే చెప్పి అటు ఇటు తిప్పించి దాదాపు తమ పాపను హాస్పిటల్ యాజమాన్యమే చంపేస్తుందని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. చాలా నిరుపేద కుటుంబం, ఇద్దరు కూడా కవల పిల్లలు. దాదాపు పాము కరిచిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒకవేళ అక్కడ వైద్యం అందదనే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము జాయిన్ చేసాం, అక్కడ కూడా న్యాయం జరగలేదు. అంతేకాకుండా తమ బిడ్డ చనిపోయిందనే విషయం చెప్పకుండా వేరే ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అక్కడ తీసుకెళ్ళిన దాకా ఉండి మీ పాప చనిపోయి అరగంట సమయం పట్టిందని ఈ వార్త వీరి చెవిన పడిన వెంటనే వీరు పడ్డ బాధ ఇంత కాదు. పూర్తిగా కూడా ఏదైతే రాజర్షి హాస్పిటల్ ఉందో దాన్ని పూర్తిగా ముయించి వేయాలని అయితే ఈ కుటుంబం కోరుకుంటుంది. దాదాపుగా నిరుపేద కుటుంబానికి చెందిన ఈ వ్యక్తులందరూ కూడా తమ పాపకు ఎన్ని లక్షల ఖర్చు అయినా కానీ ఖర్చు పెట్టుకుంటామన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము. కానీ ఈ విధంగా హాస్పిటల్ యాజమాన్యం చేస్తుందని మేము అనుకోలేదు. పూర్తిగా మా బిడ్డ చావుకు హాస్పిటల్ యాజమాన్యమే, హాస్పిటల్ సిబ్బంది కారణం అని కూడా అంటున్నారు. పూర్తిగా పాపకు 7 సంవత్సరాలు, దాదాపు వచ్చే 2 రోజుల్లోనే బర్త్డే ఉందని కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలి. ఉన్నతాధికారులు, వైద్యశాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి రాజర్షి హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ముయించి వేయాలని అయితే అప్పుడే మా పాపకు అంతా శాంతి జరుగుతుందని అయితే ఈ కుటుంబ సభ్యులతో కోరుతున్నారు. వీడియో శేఖర్తో ఉన్న ZTV మహదేవపట్నం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.